ఇప్పటి వరకు పెసరట్టు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. ఇప్పటి నుండి అయితే మాత్రం ఈ విధంగా నేను చేసే విధంగా అయితే మీరు చేస్తే మీ పిల్లలైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఈజీగా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ మీతోటి వండించుకొని మరీ తింటారు. వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఏ విధంగా చేశానో అదే విధంగా మీరు కూడా చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే 2 గ్లాసులు పెసరపప్పు తీసుకున్నాను. అంటే షాప్లో కొనేది కాదండి. నేను మా పెద్దమ్మ ఊరు వెళ్ళాము. మా పెద్దమ్మ నాకు ఇచ్చారు. పంటలో పండిందన్న పొలంలో పండింది ఇది. చూసారు కదా, చూడండి పెసరపప్పు ఇది. మనం కడుక్కోవడం కూడా ఈజీనండి. రాళ్ళు లేకుండా కడుక్కోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను 2 గ్లాసులు పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పులో మనం నీళ్ళు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అది మనం మార్నింగ్ నానబెట్టుకున్నా పర్వాలేదు. లేదు నాకు ఉదయాన్నింటికి దోశలు కావాలి అనుకుంటే నైట్ నానబెట్టేసుకోండి. బేగైనా పెసరపప్పు నానిపోతుంది. ఇప్పుడైతే కొంచెం అంటే కొంచెము ఒక పిడికెడు బియ్యం తీసుకున్నాను. చూడండి, చిన్న గ్లాస్తో అయినా మీరు తీసుకోవచ్చు. ఈ బియ్యం మీరు వేసుకుంటే మీరు మామూలు మినపదోసలు వేస్తారు కదా, అంత పలచగా వస్తాయి. చూసారు కదండి, ఇదే విధంగా ఇవి కూడా వాటర్ వేసుకొని నానబెట్టుకున్న తర్వాత మనం కడిగినప్పుడు బాగా రేషన్ బియ్యం అండి, ఇదైతే మాత్రం బాగా కడగండి. ఎందుకంటే ఇలాంటి తక్కువ చెత్త చెదారం అంతా ఉంటుంది కదా. నేనైతే కడగడం స్కిప్ చేస్తానండి, క్షమించండి. నేను ఫస్ట్ ఇది అయితే మిక్సీ చేశాను. ఇప్పుడు సెకండ్ది పప్పు కూడా చూపించాను కదా, పెసరపప్పు. ఇంకా మిక్సీ అయితే చేసుకున్నాను. మెత్తగా చేసుకోండి. మెత్తగా చేసిన తర్వాత మీకు మెత్తగా ఒకసారి అవ్వకపోతే మాత్రం ఇంకోసారి మళ్ళీ అస్సలు వాటర్ వేయకండి పెసరపప్పులోని. అదే రుబ్బులో అయితే మాత్రం అస్సలు వాటర్ వేయకండి. వేసారంటే అది అలా జారుగా అయిపోతుంది. నేనైతే ఇక మొత్తం పప్పు అంతా చేపెట్టి ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకోండి. మీరు ఈ టైంలోనే మీరు ఇప్పుడైతే దోశలు వేసుకోవాలా అంటే మీరు 10 నిమిషాలు ఉన్న తర్వాత దోశ వేసుకోవచ్చు. ఎందుకంటే మొత్తం కొంచెం నానుతుంది కదా, అందుకని. చూసారు కదా, చెయ్యి పెట్టుకోవచ్చు, లేదంటే గరిటెన మీరు పెట్టుకోవచ్చు. మీకు ఏది వీలుగా ఉంటే అదే. ఇంకా నేనైతే 1 స్పూను ఉప్పు వేసాను. అది సరిపోతుందా లేదని మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి మొత్తానికి. మళ్ళీ చేతితో కలిపేసుకున్నాను. నేను అంటే చేతితో అంటే కొంచెం వీలుగా అంచుల్లో ఉన్నంతది కూడా కలపడానికి ఫ్రీగా ఉంటుందని నేను చేతితో అయితే కలిపాను. మీరు కూడా గరిటెతో కలపాలనుకుంటే గరిటెతో అయినా కలుపుకోవచ్చు. ఇంకా పెనం పొయ్యి మీద అయితే పొయ్యి ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం వేడైనప్పుడు అయితే కొంచెం లైట్గా ఆయిల్ వేయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే లైట్గా ఆయిల్ వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఈ దోశ ఫస్ట్ ఒకటండి మీకు చెప్తున్నాను. మనం ఎప్పుడైనా ఫస్ట్ దోశ సరిగా రాదు అనే ఆలోచన మన మైండ్లో ఉందనుకోండి, అప్పుడు అయితే మాత్రం దళాసరిగా వేసుకోండి. దళాసరిగా వేసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా వేసిన కొద్దీ పలాచగా వేసారనుకోండి, ఆటోమేటిక్గా మీకు లైట్గా పలాచగా వచ్చేస్తుంది. దోశ కూడా రెడీ అయిపోద్ది అప్పుడైతే. ఇంకా నేనైతే దళసరిగా వేసాను ఫస్ట్ ఇది. ఇంకా రాను అలా పలాచగా వేస్తుంటే ఇంకా పలాచగా వచ్చింది, బాగా వచ్చింది దోశ. చూసారు కదా, పైదంతా లోపలంతా వేగిన తర్వాత పైన అయితే ఇలాగా కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. మీకు ఏది వీలుగా ఉంటే బటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఈ దోశల్లోని. ఇంకా మీకు ఏది వీలుగా ఉంటే అది వేసుకోవచ్చు. చూసారు కదండి, కిందనైతే ఈ విధంగా కాలింది కదా. ఇప్పుడైతే మొత్తం దోశ తిప్పుకున్నాను. చూసారు కదా, ఇది అసలు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నాకు. మా పిల్లలైనా దోశలైనా ఇడ్లీలైనా వారానికి ఒకసారి మేము చేసుకుంటాము. చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే 2 పక్కల అటు ఇటు 2 వైపులా ఇలా కాల్చుకోండి. ఈ దోశని ప్లెయిన్గా తింటేనే ఇంకా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.